తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించి ప్రభుత్వం కోర్టులో ఉన్న 2 సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించడం లేదని ఎస్సీ/ఎస్టీ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ ఆజమాబాద్ డివిజన్ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరిట్ కమ్ రోస్టర్ కమ్ సీనియారిటీకి బదులుగా మెరిట్ ర్యాంక్ పేరిట ఎక్కడా లేనిది తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలక్ట్రిసిటీ 4 కంపెనీల సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు రివ్యూ పిటిషన్ వేస్తే తొందరగా పరిష్కారం అవుతాయని కోరారు. పాలసీల వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? దీని మీద డిస్కషన్ ఉందా? లేదు. కిలోవాట్ల 5 కిలోవాట్ పవర్ 7.5 HP మోటార్స్ ఫ్రీగా 100 ఎకరాలకు ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకో నెల వచ్చిందంటే ఇంకో పరిస్థితి. చివరికి ఇది గత కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు అని మాట్లాడుతుంది. ఎలాంటి పరిస్థితులన్నీ కానీ ఏర్పరిచే శక్తిని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు, అంటే మొత్తం యావత్ సమాజానికి, ప్రతి పౌరుడి సమాజం ఎవరు? బ్యాక్వర్డ్ క్లాస్లే కదా. బ్యాక్వర్డ్ క్లాసులు అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న బీసీలు కాదు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళతో పాటు నిరుపేద మైనారిటీ పేదలు, అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి పేదలు కూడా నష్టపోతారు కదా. ప్రేక్షకులందరికీ జై భీమ్. డివిజన్ పరిధిలో, ఆజమాబాద్ ఎలక్ట్రిసిటీ డివిజన్ పరిధిలో ఈరోజు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అంటే ఇది మా అస్తిత్వానికి, అసోసియేషన్ అస్తిత్వానికి, అసోసియేషన్ సాంఘిక హోదాకు, అసోసియేషన్ గౌరవం, మా సభ్యుల గౌరవార్థం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది ఇలా కాదు, కొన్ని వందల జెండాలు కూడా ఇంతకుముందే ఆవిష్కరించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి డివిజన్లో, ప్రతి సబ్ డివిజన్లో, సెక్షన్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించి ఒక ముఖ్యమైన 2 సమస్యలు ప్రభుత్వం దగ్గర కానీ, ఈరోజు గౌరవ కోర్టు దగ్గర కానీ 2 పెండింగ్లు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమిటంటే మెరిట్ ర్యాంక్, మెరిట్ కమ్ సీనియారిటీ, మెరిట్ కమ్ రోస్టర్ కమ్ సీనియారిటీ అనే దానికి బదులుగా మెరిట్ ర్యాంకింగ్ అనే దాన్ని, కొత్త దాన్ని తీసుకొచ్చారు కాబట్టి, అది ఎక్కడ కూడా లేని విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి దాని మీద మా నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంది. మేము కోర్టులో కేసులు కూడా వేశాము. అట్లాగే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ పై కూడా మేము కేసులు వేశాము. అది కూడా ఎక్కడ లేని విధంగా మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి 4 కంపెనీల మేనేజ్మెంట్స్కి ఈ సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి లేదంటే డిమాండ్ కూడా చేస్తున్నాం. త్వరలో వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము కోర్టులో కేసులు వేస్తే దానికి కనీసం అఫిడవిట్లు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ఇమ్మీడియట్గా మీరు కేసులకు సంబంధించిన, ఆయా కేసులకు రిట్ పిటిషన్ సంబంధించిన అఫిడవిట్లు కూడా మీరు సబ్మిట్ చేస్తే బాగుంటుంది. దాని ద్వారా ఈ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చి గౌరవ జడ్జిలు సంబంధించిన జడ్జిలు కూడా దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని సహకరించాలని కోరుకుంటున్నా. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం దీని మీద ఆధారపడి ఉంది. యావత్ రాష్ట్ర ఉద్యోగుల యొక్క సీనియారిటీకి సంబంధించిన, ప్రమోషన్ సంబంధించిన, రిక్రూట్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక పరిష్కార మార్గంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మాకు ఎనర్జీ మినిస్టర్